బ్యాంబూ చెట్టు గురించి మీకు తెలుసా? బ్యాంబూ విత్తనం వేసిన తర్వాత మొదట 5 సంవత్సరాలు అది ఎక్కడ పెరిగినట్టు కనిపించదు. దాని ఎత్తు పెరగదు, ఆకులు రావు, నేల మీద ఏ మార్పు ఉండదు. మనకు అనిపించవచ్చు ఇది ఎదగడం లేదు అని, కానీ నిజానికి అదే సమయంలో అది భూమి లోపల బలమైన వేర్లు వేస్తూ ఉంటుంది. వాటితో అది గట్టిగా నేలతో కలిసి పునాది వేసుకుంటుంది. అయితే 5 సంవత్సరాల తర్వాత కేవలం 6 వారాలలో అది 80 అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది. అదంతా ఒక్కసారిగా జరుగుతుంది. మన జీవితం కూడా ఇలానే జరుగుతుంది కదా. మనం కూడా ప్రార్థన చేస్తాం, శ్రమిస్తాం, విశ్వాసంతో జీవిస్తాం, కానీ ఒక్కసారిగా మార్పులు కనిపించకపోవచ్చు. అప్పుడు మనం బాధపడతాం, నిరుత్సాహం చెందుతాం. నీ జీవితం కూడా ఇదే విధంగా జరుగుతుందేమో. నీవు కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేసావు, ఉద్యోగం కోసం ప్రార్థన చేసావు, కానీ ఉద్యోగం రాలేదేమో. వివాహం కోసం ప్రార్థన చేసావు, కానీ ఇంకా జరగలేదేమో. దేవుని సేవ చేయాలని ప్రార్థించావు, కానీ అవకాశాలు రాలేదేమో. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని ప్రార్థించావు, ఇంకా మార్పులు కనిపించలేదేమో. పిల్లల కోసం ప్రార్థించావు, కానీ ఇంకా పిల్లలు పుట్టలేదేమో. భర్త మారాలి, భార్య మారాలి, కుటుంబం మారాలి, తల్లిదండ్రులు మారాలి, బంధువులు మారాలని, పిల్లలు మార్పు చెందాలని ప్రార్థన చేసేవాం, కానీ ఇంకా ప్రార్థన జవాబు రాలేదేమో. అనారోగ్యం నుండి బయటపడాలని దేవునికి మొరపెట్టుకున్నావు, కానీ ఇంకా సమాధానం రాలేదేమో. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవునికి సమయం ఉంది. ఆయనకు సరైన సమయం ఉంది. తగిన సమయంలో అన్ని చక్కగా చేస్తాడు. బ్యాంబూ చెట్టు లాగా దేవుడు నీ లోపల కూడా పని చేస్తున్నాడు. బయట నువ్వు మారట్లేదని అనిపించవచ్చు, కానీ లోపల దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. నీ సంవత్సరాలు వృధా కావు. నీ వేదన, నీ ప్రార్థన, నీ కన్నీరు దేవుడు గమనిస్తున్నాడు. సరైన సమయంలో బ్యాంబూ చెట్లాగా నీ ఎదుగుదల కూడా ఒకేసారిగా అందరి ముందు వెలుగులోకి వస్తుంది. అందరి ముందు దేవుడిని తలెత్తపోతున్నాడు. కొంచెం ఎదురు చూడండి. బ్యాంబూ చెట్లాగా అణిగి మరుగునండి. తగిన కాలం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.